సూర్యాపేట జిల్లాలో ఆగని భూదందాలు ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు 60-70 ఫ్యామిలీలకు ఉపయోగపడే ఒక దారిని కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్కడి నుంచి ప్రజలు నడవకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్న విషయం మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నట్లు లక్ష్మీతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్న నమస్తే అన్న, అసలు మీ ప్రాబ్లం ఏంది, ఎక్కడ వచ్చింది? నమస్తే అన్న. ఇప్పుడు మా తండకి సంబంధించిన రోడ్డు ఇవాల్టిది కాదు, గత 70 ఏండ్లు 70-100 ఏండ్ల నుంచి నడుస్తున్న బాట. అది డొంక బాట. మొదటిగా అది గతం నుంచి 100 ఏండ్ల నుంచి నడుస్తున్నారు జనాలు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలం ఉండేసరికి ఎవరింటికి దగ్గరగా ఉంటే ఆ ఇంటికి అందరూ వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ ఉన్న డొంక బాటలో పిచ్చి మొక్కలు మొలవటంతో ఆ బాటని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు కొందరు లక్ష్మీతండలోనే ఉన్నారు, బయట వాళ్లకు గైడ్ చేసేటోళ్ళు మండల స్థాయిలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు. వాళ్ళు భూ కబ్జాలకి దారి తీస్తున్నారు. ఇవాళ గ్రామ ప్రజలు నడవటానికి బాట లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళే గ్రామ ప్రజలే వాళ్ళ సొంతంగా సర్పంచ్గా నా దగ్గరకు వచ్చి మాకు నడవటానికి బాట లేదు, ఇన్ని రోజులంటే దారి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నడిచినాము, కానీ ఇవాళ మాకు వాళ్ళు కూడా రానిస్తలేరు, మా చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇబ్బంది పడుతున్నారంటే అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద ఆయనని అడిగి తెలుసుకొని దాని తర్వాత అడిగితే ఇది డొంక అన్నట్టుగా మా దాంట్లో తేలింది. తర్వాత వాళ్ళే అక్కడ శుభ్రం చేసుకుంటే ఈ భూదందాలు చేసేటోళ్ళు, భూ కబ్జాలు చేసేటోళ్ళు అన్యాయంగా అక్రమంగా అక్కడికి వచ్చేసి ఎవరైతే శుభ్రం చేస్తున్నారో పిల్లలు జల్లలు ముసలి ముతక వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా దుర్భాషలాడి దౌర్జన్యంగా ఆడ ఉన్న జేసీబీని వాళ్ళని కూడా కొట్టడానికి ప్రయత్నం చేసిర్రు. అంతలో 100 డైలు ఎవరో చేస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు గొడవ జరుగుతున్న దాన్ని సద్దిమణగం చేసిర్రు. ఇక దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చాము, అక్కడ దరఖాస్తు ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఇక వాళ్ళు రేపు వచ్చి సమస్య పరిష్కారం చేస్తా అంటున్నారు. కానీ ఈ రకంగా మనకు జిల్లా స్థాయి కాకుండా గ్రామ స్థాయిలో కూడా భూదందాలని అడ్డగోలుగా భూ కబ్జాలు చేసుకుంటా పోతే మరి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? కొద్దిగా మేము ట్రైబల్స్ అన్నప్పుడు ట్రైబల్స్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వము ఈ రకంగా కింది స్థాయి నుంచే భూ కబ్జాలకు దారి తీస్తే ఎలా అనేది మా ఆవేదన. ఈ విషయంపై మీ పెద్దన మీరు మాట్లాడారు, ఎన్ని రోజులు ఉంది దారి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు నాకు 70-80 సంవత్సరాలు వస్తుంది. నా తాతల నుంచి ముత్తాతల నుంచి ఉంది ఆ బాట. ఈ బాటని వాళ్ళు బంద్ చేసారు. మేము ఇక చిన్న పెద్దలు పిల్లలు జల్లలు అందరూ కూడా ఆ బాటకు బాగా చేస్తుంటే వాళ్ళు దవరజన చేసారు. 40 సంవత్సరాలు అప్పటి నుంచి ఆ రోడ్డు మీదనే నడుస్తున్నాం. మాకు కిందికి ఒక తండ ఉండే, మా తండ అది పైకి లేచి వచ్చినాం మేము వెనక భాగంలో. అప్పటి నుంచి ఆడ నుంచి నడిచేది. కొంచెం బండి మా ఇల్లు కొడతా ఉంటే ఇటుక బండి వస్తూ ఉంటే దిగబడ్డది, బోల్తా పడ్డది బండి కూడా. బండి బోల్తా పడితే పక్కన కొంచెం స్థలం ఉంది, జాగా ఉంది, ఆళ్ళ నుంచి బయట నుంచి పోతూ ఉన్నాం. అయితే అది వేరే వాళ్ళు కొన్నారు, పోయి తీసుకుర్రు. పాత డొంకల నుంచే మేము బాగు చేయాలని వస్తే వాళ్ళు మా మీద వాళ్ళ కుమారు ఆయన పేరేంది వాళ్ళు ఇంకోళ్ళు భూమి మాది అని ఆపుతుర్రు. రవికుమారు దేవజ అను ఆయన దంజిలాలు వాళ్ళు ముగ్గురు కొడుకులు, వాళ్ళు అమ్మ వాళ్ళ భార్యలు. ఆ భార్య వచ్చి మేము తీస్తూ ఉంటే జేసీబీ తీసుకొచ్చినాం. అంత లెవెల్ చేపిస్తా ఉంటే మేము ఆడోళ్ళు పోయినాం. వాళ్ళు మొగళ్ళ మీద ఎగబడుతున్నారని ఇంకోసారి తీపిస్తే కూడా అట్నే ఎగబడ్డారు, ఆండ్ల నుంచి పోతున్నాం. అయితే ఆ భూమి వాళ్ళు మాకు వద్దు, మళ్ళీ నుంచి పోవద్దని అంటూ ఉంటే మేము పాత డొంకల్నే జేసీబీ తీసుకొచ్చి లెవెల్ చేపిస్తూ ఉంటే వాళ్ళు రాళ్లతోని జేసీబీ వాళ్ళకు కొడితే ఆయన ఉరికిపోయాడు. మేము ఇక చేతులతోని కోడలతోని గునుగు కోస్తూ ఉంటే వచ్చి కూతలు తిట్టుతుంది. అందుకనే మేము పోలీసులకు పిలిచినాం. వాళ్ళు వచ్చిర్రు, మీరు సూర్యాపేట రా అని అంటే సూర్యాపేటకు వచ్చినాం. మళ్ళీ ఇక్కడ సార్ దగ్గర వచ్చి కలిసి మేము కంప్లైంట్ ఇచ్చి పోతున్నాం. 100 మంది వచ్చినాం. ఎంత కొట్లాడినా ఎంత మంచిది పెట్టినా మాకైతే రోడ్డు కావాలి. ఎంతమంది వచ్చినాం? 100 మంది వచ్చినాం. మాకైతే రోడ్డు కావాలి. వాళ్ళు అందరికి 150 మందికి అందరికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఈ ముందు తండోళ్ళు వీళ్ళకు బాట లేదు, ఏం లేదు, ఆడ నుంచి జేసీబీ తీసి గుంట దొప్పిస్తా ఇది దొప్పిస్తా అని అంటుర్రు వాళ్ళు. కుమార్ అండి, మాది లక్ష్మీతండ గ్రామ పంచాయతీ. మేము కొత్తగా ఎన్నికైన సర్పంచ్, మా బాడీ ఉంది ఆడ. మేము లక్ష్మీతండ గ్రామ పంచాయతీలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాలకి అన్ని సమస్యలు ఏమున్నా సీసీ రోడ్లు అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినాం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఈదికి సీసీ రోడ్లు వేయించినాం. అక్కడ సైడు అవతల గోమ్లీ తండాని మా తండాకి ఆనుకొని ఇంకా ఒక 60-70 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకి పోనీకి కనెక్టివిటీ రోడ్డు, ఆ రోడ్డు గురించి మేము ఈరోజు అందరం కలిసి ఇంత ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది, పరిష్కారం కూడా చేసుకోవడం జరిగింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు భూ కబ్జాకి పాల్పడి అక్కడి నుంచి దారి ఇయ్యము, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అక్కడున్న జనాలని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న జనాలు ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకుందామంటే ఆడపిల్లలకి మీకు రోడ్డు లేదు, మీ తండకి ఆడపిల్లని ఇచ్చే పరిస్థితి లేదని, ఆడపిల్లలకి ఇచ్చే పరిస్థితి లేదు, చదువుకుందామని పిల్లలు బుక్సులు పట్టుకొని చదువుకుందామని స్కూల్కి పోవాలన్నా ఆ గుంతలో నుంచి జారిపడే పరిస్థితి, కింద పడే పరిస్థితి. హాస్పిటల్కి వెళ్దామన్నా మిడ్ నైట్ హాస్పిటల్కి వెళ్దామంటే వీధి లైట్లు లేక, రోడ్డు సౌకర్యం చక్కగా లేక, అక్కడి నుంచి ఇప్పటి నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతిసారి ఇబ్బంది పాల్పడడం జరుగుతూ ఉంది. ఎప్పుడో ఎన్నోసార్లు కూర్చొని చెప్పినా వాళ్ళు వినిపించుకోవడం జరగట్లా. ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మా పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఇంకా విచ్చలవిడిగా అక్కడ భూదందాలు, భూ దోపిడీ జరుగుతూ ఉంది. లక్ష్మీతండ గ్రామ పంచాయతీలో భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు. ప్లస్ అక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు. అక్కడున్న ప్రజల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అక్కడ నుంచి రోడ్డు లేక, సౌకర్యం లేక చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ ఇబ్బందికి పాల్పడడం జరుగుతుంది. ఓకే అని చూస్తున్నారు కండి, ఎంతోమంది ప్రజలకి, ఎంతోమంది చిన్నపిల్లలకి, ఎంతోమంది వృద్ధులకు ఉపయోగపడే ఆ దారిని విషయంలో అవతల ఉన్న పార్టీ వాళ్ళకినా మంచి మనసు చేసుకొని వాళ్ళకి దారిచ్చి మీరుగిన జనాలలో మీకు మంచి పేరు సాధిస్తారని కోరుకుంటున్నాం. చూస్తున్నాం మన డిస్కషన్ ఏటీవీ. అది ఏంది బండ్ల పాట తాత చెప్తున్నాడు. బండ్ల పాట ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నావు మీరు? 70 years ఉంటుంది. అయితే నువ్వు ఎంఆర్ఐ సర్వే జీపీఎల్ చేసుకొని మోర్ దెన్ 7 ఇంక్లూడింగ్ సర్వే అదే రాసేసి సర్వే చేసేసి ఇంకోటి ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు సార్. మోర్ దెన్ 12 years ఉంటుంది. ఈ 100 ఫంక్షన్ ఉంది. సర్వే చేయొద్దని అది వాడు లీగల్ నోటీస్ తీసుకొని వాడు రెసిస్ట్ చేస్తాడు, వాళ్ళు ఫాలోలే. ఫస్ట్ థింగ్ మనం పిలిపించుకో అడుగు ఏందో అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద లోపలికి. అర్థమైందా మనకి? ఓకే, వాడు వస్తాడు. ఎవరు? పాలపూరి వెంకటేశం వస్తుంది, వాళ్ళ తమ్ముడితో వస్తుంది, సత్యం వస్తుంది, వాళ్ళ బిడ్డ శ్రీదేవి కూడా వస్తుంది. ఓకే సార్. ఆ వాటిని వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఖాళీ ప్లేస్ ఉంది, ఎవరింటికి వాళ్ళకు ఏ విధంగా దగ్గరగా సౌకర్యంగా ఉంటుందో అలా నడుచుకుంటూ నడవటం బంద్. ఇప్పుడు ఏం చేసిరంటే ఆ ఖాళీ ఉన్న ప్లేస్ లో ఎవరిదైతే రూమ్ ఉందో వాళ్ళు సౌకర్యం చేసుకుంటున్నారు. మీ భూమి మీకు ఆల్రెడీ రోడ్డు ఉంది కదా, మీ రోడ్డు మీద నుంచి నడవని ఇక్కడ నుంచి వేరే వాళ్ళు చెప్తే వీళ్ళు పాతడం కానీ చూడడం మీ ఈ విధంగా ఇక్కడ నుంచి అనేసి రవి కుమార్
మణికుమార్ ధన్సి వీళ్ళు వచ్చి జేసీబీని కూడా పెట్టి జేసీబీ జనాలు వస్తే వీళ్ళ మీద కూడా రాళ్ళతోని కర్రలతోని దాడి చేయడానికి ఇంకోటి ఏంటంటే 78 years నుంచి నడుస్తుంది. దాని మీద పెద్ద మనుషులు పంచాయతీ కూర్చొని ఒప్పందం కూడా చేసుకున్నారు. ఒప్పందం ఉంది కదా అది కూడా ఒప్పందం పట్టించుకోకుండా మా గ్రామ ప్రజలను మేము రాసిల్లా ఒప్పందం చేసుకుని